ఏంటి పని అయ్యాక డిస్టెన్స్ మెయింటైన్ చేయి. సారీ మ్యామ్. ఇది క్రికెట్ బెట్టింగ్ కాదు, అదృష్టాన్ని నమ్ముకోవడానికి బెట్టింగ్. మేధస్సును అమ్ముకోవాలి. ఇట్స్ బిజినెస్. జాగ్రత్తగా డీల్ చేయమని చెప్పు. ఎస్ మ్యామ్. భూమి మళ్ళీ వచ్చింది. అమ్మని నువ్వే మేనేజ్ చేయాలన్నయ్య. పద. మామ్, ఐల్ టాక్ టు హర్. డోంట్ బి సీరియస్. నా క్లాస్మేట్ కదా, డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడానికి వచ్చినట్టుంది. నో డౌట్స్. తన మొహంలో అనుమానం లేదు. జరిగిన అవమానానికి తడబాటు కనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావు భూమి? విరాట్ అలా గద్దిస్తే కోడి పిల్లని తన్నుకుపోయే గద్దలా కనిపిస్తాము. స్మూత్ గా చెప్పు నాన్నా. ఇలా వచ్చావేంటి భూమి? మిమ్మల్ని క్షమాపణలు కోరదామని వచ్చానండి. ఆలోచిస్తుంటే నన్ను ఆవేశపడినాననిపిస్తుంది. చెయ్యి చేసుకున్నందుకు చేతులు కట్టుకుని అడుగుతున్నాను, నన్ను మన్నించండి అమ్మా. అమ్మా, కాల్ మీ ఆంటీ. ఏంటి అలా దూరంగా నిలబడ్డావేంటి భూమి? దగ్గరికి రా. ఓ, భయపడుతున్నావా? సరే, నేనే నీ దగ్గరికి వస్తాను. నేను నీ టీచర్ని కాదు, నువ్వు నా స్టూడెంట్వి కాదు. నువ్వే తప్పు చేయలేదు భూమి. విశాల్దే తప్పని ధైర్యంగా చెప్పావు. చప్పట్లు కొట్టాల్సింది పోయి నేనే నిన్ను చెంపదెబ్బ కొట్టాను. వాస్తవానికి నేనే నిన్ను క్షమించమని అడగాలి. అయ్యో, ఎంత మాట అన్నారు మీరు పెద్దవాళ్ళు. సిగ్నలతో ఎప్పుడూ మాట అనకూడదండి. చిన్న పెద్ద అనేది అంతస్తులోనే భూమి. ఉపవాసమున్న రోజు కోటీశ్వరుడు కూడా ఆకలి దృష్టిలో పేదవాడే. మనసులో ఏం పెట్టుకోవద్దు. భయంగా అడిగట్టినాను. మిమ్మల్ని క్షమాపణ అడిగినాక నాకు ధైర్యం వచ్చినది. కటువుగా కానొత్తారు కానీ చాలా మంచి మనసు మీది. అమ్మ ఎవరికి అర్థం కాదు భూలక్ష్మి. భూలక్ష్మి ఒరిజినల్ నేమ్ మామ్. పెట్టిన పేరు భూలక్ష్మి, పెట్ నేమ్ భూమి. ఓ, చాలా మంచి పేరు. వినగానే మనవాళ్లేమో అనిపించే పేరు.
లక్ష్మి. మా తాత తిట్టినాడు, మా అమ్మకేమో ఇట్టం లేదు. పేదోళ్ళకి లక్ష్మి అని పేరెట్టాడతావని గొడవంట. ముసలుడు మా అమ్మని కన్నాడు కదా, ఇంటేనా నెగ్గేసినాడు. మా అమ్మ అస్తమానం భూమి అని పిలవడంతో అందరూ అట్టాగే కూతేయడం అలవాటైపోయినది. ఎలా పిలిచినా పలుకుతావుగా, నో ప్రాబ్లం. ఇంటికొచ్చిన లక్ష్మి ఇల్లంతా చూడాలి కదా. తీసుకెళ్ళానన్య. వావ్, ఐఎమ్ సర్ప్రైజ్డ్ మామ్, బట్ హ్యాపీ మామ్. రా భూమి. ఇలాగే స్మైల్ ఇస్తూ ఆ అమ్మాయిని ఆదరించు. పూర్ గర్ల్. జాలిపడ్డ ఒప్పుకోదమ్మా, ఆత్మాభిమానం ఎక్కువ. రావ్ బహదూర్ గారి రక్తం ఇంట్లో అన్నం ఉడక్కపోయినా ఒంట్లో రక్తం ఉడుకుతోంది. కూర్చో. హాయ్. వాళ్ళమో, ఇల్లంతా చూసేసరికి అలసిపోనాను. మా ఊరి మాంకలమ్మ చెరువంతుంది. అవునా? అవును, చచ్చిపోయాక మంచోళ్ళు స్వర్గానికి వెళ్తారని మా భద్రయ్య తాత చెప్పేటోడు. ఉన్నోళ్ళు మటుకు బతుకుండగానే స్వర్గాన్ని కట్టుకుంటారని ఇప్పుడే తెలుతాంది. ఇల్లంతా తిరుగుతుంటే ఒళ్ళంతా తిరిగిపోయిందనుకో. మా అడ్రస్ చూసి ఆశ్చర్యపోతున్నావు. నా డ్రెస్సులు చూస్తే షాక్ అయిపోతావేమో. చూస్తావా, ఈ ర్యాక్ నిండా నా బట్టలే. ఓదు, ఏ? అవి చూస్తే నాకేసుకోవాలనిపిస్తుంది. హా, వేసుకో, నీకు నచ్చిన డ్రెస్ వేసుకో. అలా ఇంకొకరు బట్టలు వేసుకోవడం నాకిట్ట ఉండదు. భూమి, మీరేటమ్మా గొప్పోళ్ళు, 10 ఏళ్ళకి సరిపడా ముందే కొనేసుకుంటారన్నమాట. ఇవన్నీ 10 ఏళ్లుంటే మా పిల్లలకు కూడా వస్తాయి. కానీ నేను 6 నెలలకు మించి వాడ్ను. ఆ తర్వాత మళ్ళీ షాపింగ్. ఏటేటేటేటి 6 నెలలు ఇవన్నీ వాడొద్దావా? పిండకుండా పారొద్దావేమో. ఐఎమ్ నాట్ గెటింగ్ యూ భూమి. పిండా? ఓ, ఉదరకుండా అంటున్నావా? అఫ్ కోర్స్, సమ్ టైమ్స్. నీకే ఇన్నుంటే నీ కొనిచ్చిన మీ అమ్మకి ఎన్ని సీర్లుంటాయో కదా. మా ఇంట్లో దొంగలు పడితే డబ్బులు తీసుకెళ్లరు, చీరలు తీసుకెళ్తారు. అమ్ముకుంటే లక్షాధికారులు అవుతారు. పట్టు చీర ఖరీదు 25,000 నుంచి మొదలు. 25,000? మా ఊర్లో 2 సెంట్ల స్థలం వద్దాది. సరే గాని, కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీ ఉంది కదా, ఆటల్లో పాటల్లో పార్టిసిపేట్ చేయాలంటే నేను వేసుకునే డ్రెస్సులే నీకు కంఫర్ట్ గా ఉంటాయి. ఏమో, అలాంటి బట్టలు వేసుకుని సిగ్గడిపోతే మర్యాద పోయినట్టే. సరే, కార్లో కావలసినన్ని కాస్ట్యూమ్స్ పెట్టుకొని వస్తాను. ట్రయల్ చేద్దాం. బాగుంటే బాత్రూమ్ నుంచి బయటకు రా, లేదంటే మగడ్లో పుట్టాల్సింది నువ్వు. యూ నాటీ. భూమి, What is this, Mom?
ఇప్పుడు నీలా గంగిరెద్దులా రెడీ అవ్వాలా? నా మాట విను బేబీ, నువ్వు ఆవు లాంటిదానివి. మన క్యారెక్టర్ అది కాకపోయినా డ్రెస్ అయినా అలా ఉండాలి కదా. కామధేనువు లాంటి విరాట్ని మచ్చిక చేసుకోవాలంటే తల మీద కొమ్ములు కనబడకూడదు. అలాంటివాడు ఇలాంటివాడు వస్తాడని కలలు కంటం కన్నా కలర్ఫుల్ లైఫ్ ఉన్నవాడి సరసన చేరడం మంచిది. మమ్మీ, ఒక విషయం క్లారిటీగా చెప్పు. మనకేం తక్కువని విరాట్ వాళ్ళ వెంట పడాలి? గుడ్ క్వశ్చన్. 18 ఏళ్లు నిండాక ఈ ప్రశ్న వేస్తావనుకున్నాను. ప్రీమెచ్యూర్ బేబీ కదా, ముందే అడిగావు. మీ నానమ్మ ముక్తాదేవి నీడన ఉన్నాం కానీ మొనకంటూ గూడు లేదు. యు మీన్ హట్? గుడిసే. మీ నాన్నగారి ఒంటి మీద 5-6 తులాల బంగారం, బీరువాలో 10 సూట్లున్నాయేమో, అంతే. రావ్ బహదూర్ గారి కొడుకు అన్న స్టాంప్ ఉందే తప్ప దానికి ఇంకు లేదు. ఐ మీన్ డబ్బు లేదు. నేనేసుకున్న బ్లౌజ్, నువ్వేసుకునే షూస్ అన్ని ముక్తాదేవి గారి అకౌంట్. నీకు పెళ్లి చేయమని అడిగితే ఆనందంగా డబ్బు ఖర్చు పెడుతుంది కానీ ఆస్తి మాత్రం ఇవ్వదు. పేడ పడితేనే కారు వాళ్లేదు. అలాంటిది ఇంకెవడి పంచనో పడితే నువ్వు బతకగలవా? అందుకే గాలం కాకుండా వలె వేయాలి, గాయం కాకుండా చేపలు పడతాయి. నేను విరాట్ వెంట పడినా పట్టించుకోవట్లేదు. వాట్ టు డూ? ఆడదాని వంటకు, వంటి మీదున్న సెంటుకు పడని మగాడే ఉండడు. అఫ్ కోర్స్ నీకు వంట రాదు, వదిలే. కానీ నీ వెంట పడేలా చూసుకో. ఇప్పటికీ మీ నాన్న నా కాళ్ల పట్టీల వంకే చూస్తాడు. అందాన్ని ఆరాధిస్తున్నాననుకుంటాడు. తల వంచుకునేలా చేశానని తెలీదు. మమ్మీ, ఫ్రెషర్స్ పార్టీకి వాళ్ళందరూ వస్తున్నారుగా, అందుకే నువ్వు బాగా రెడీ కావాలంటున్నాను. విరాట్ని ఇంప్రెస్ చేసుకున్నావంటే మైనారిటీ ఆటోమేటిక్గా తీరుతుంది. ఏమైనా చేయి, ఏదైనా చేయి, నువ్వు ఆ ఇంటి కోడలు అవ్వాల్సిందే. ఏయ్! నువ్వు పడిపోయి నా పరువు దీకు. హలో మిస్టర్, అనన్య హియర్. ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తుంది. బండి సరిగ్గా తోలితే చాలు. అబ్బాయిలకి మరీ ఇంత బలుపా? అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయరే? నిన్ను ఎంకరేజ్ చేసినందుకే నేను వెనకాలన్నాను. టెన్షన్తో నా బుర్ర ఈ బైక్ ఇంజన్ కంటే వేడెక్కిపోయింది తెలుసా. కాసేపు కామ్గా ఉంటే వేడి తగ్గుతుంది కదా. బా ఏం ఫిగర్ మామా. కామెంట్ చెయ్యొద్దురా పాపని. వాడేదో వాగుతున్నాడు. బలుపు అంటే అదే. బల్బ్ కాదురా బాయ్, కాంప్లిమెంట్. ఆ. బొమ్మ బాగుందంటున్నా. బొమ్మ ఆడిదనుకుంటారా? కత్తి లాంటి ఫిగర్ ఎలా పడింది మామా వీడికి? ఏమో మామ. అడుగుందాపు. అబ్బా హీరో వచ్చాడు రే. అవునరా. అరే అరే సీరియస్ గా చూస్తున్నాడు రా. బిల్డప్ మామ, గర్ల్ ఫ్రెండ్ ఉందిగా. ఏయ్! అమ్మాయి అబ్బాయి వెళ్తే లవర్స్ అనుకోవడమేనారా? అక్క ఉండొచ్చు, చెల్లు ఉండొచ్చు. చెప్పరా చెప్పరా చెప్పు. సారీ అన్న, సారీ అన్నా, సారీ అన్న. సారీ అన్నా. నేను నీకు అన్నను కాదు బే, ఆనంద్ అన్నా, అక్క సారీ అక్క, అక్క. చెప్పక్క. అన్న కొడుతుండక్క, ఆపమనక్క, చెప్పక్క. రే అన్నయ్య, వదిలే. అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్తుంటే
కళ్ళు మూసుకుపోయి నాలుక గీసుకుపోయి పిచ్చి పిచ్చి కామెంట్లు చేశారనుకో, మీ ఇంటికొచ్చి మీ అమ్మ మీ అక్క మీ చెల్లెళ్ళతోనే కొట్టిస్తాను. చల్ చల్ తీరా వేస్ట్ ఫర్ అనే నేను నడుపుతాను. వెనకెక్కు. చేతికి టాటూ వేయించుకున్నావా? టాటూ ఉంటేటి? మబ్బుల చాటుండే చంద్రుడు నీ జబ్బ మీద ఉన్నాడేంటి అని తన ఫీలింగ్. ఇదా మచ్చ మచ్చ పచ్చ. పచ్చా? వాట్ ఇస్ దాట్? అదేనండి, మనలా డబ్బులు పెట్టి టాటూ వేయించుకునే స్తోమత లేని ఇలాంటి ఎర్ర బస్సు బ్యాచ్ సూదులతో పచ్చబొట్టు పొడిపించుకుంటాయి. మీ మూతులు ఎప్పుడు మామంకేసుతాయంటే గేలి చెయ్యొద్దు. దమ్ముంటే పోటీ చేసి గెలిసుడు. స్టింకింగ్ బర్గర్ ఫేస్ దానా పో. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా జరిగాయా? ఏ లోటు లేదమ్మా. రాజావారు కూడా వస్తారనుకున్నా. రావాలని మనసులో ఉందేమో, కానీ మాట బయటకొచ్చి చావదు కదా ప్రిన్సిపల్ గారు. హరి ఓం తత్సత్. మా బావగారు వచ్చే సంవత్సరం వేడుకలకు పరిగెత్తుకుంటూ కాకపోయినా నడుచుకుంటైనా రావాలని ఆశిద్దామండి. నీ కోరిక తీరుతుంది శేషమ్మా. అంతకన్నానా అక్క? నా పెద్ద మనవరాలు కనబడితే ఈ కాలేజీలోనే ఘనంగా వేడుకలు జరిపిస్తాను. రావు బహదూర్ గారి చేతనే పట్టపురాణిని చేసి తీరుతాను. యువరాణి ఇక్కడే ఉందిగా. ఐ మీన్ ముక్తాదేవి గారి కళ్ళలో మనసులో సజీవంగానే ఉందంటున్నాను అంతే. అదంతా నీ ఊహ. వాస్తవంలో ఇప్పుడు జరగాలి. అరెరే, ఏంటమ్మా ఇది? అమ్మగారు, నన్నే పోటీకి పోయినా మా అమ్మ ఆశీర్వాదం తీసుకునేదాన్ని. మా అమ్మ ఇక్కడ లేదు, మరి అందుకే మీ కాళ్ళకి దండ పెట్టుకున్నాను. నీకంతా మంచి జరుగుతుంది, వెళ్ళు. మీ నానమ్మ దీనికి కాలేజీలో సీట్ ఇప్పించినప్పటి నుంచి ఈ భూమి ఓవర్ యాక్షన్ చేస్తుందే. కాళ్ళు మొక్కి ఇంప్రెషన్ కొట్టేసినట్టుందే. సెంటిమెంట్ సీను ఎక్కువసేపు సస్టైన్ అవ్వదే. ఆట రక్తి కట్టించాలి. అది కాంపిటీషన్లో గెలిస్తేనే ఫోకస్ అవుతుంది.
ఒకవేళ గెలిస్తే అనుమానమా నమ్మకమా? కాదు, భయం. ముందు మేకప్ రూమ్కి రావాలి, స్టేజ్ ఎక్కాలి, ఎక్కితే గెలవాలి. ఏ స్టెప్లోనైనా సరే భూమి ఓడిపోవాలి, ఓడిపోవాలి, ఓడిపోవాలి.